హాయ్ అండి, అందరు నమస్కారం. ఈరోజు నేను గతంలో చెప్పిన ఆల్రెడీ న్యూ ఇయర్ రోజు మళ్ళీ తర్వాత కూడా చెప్పినాను. రేణుకా ఎల్లమ్మ ఈమె సుగముగేది ఫేక్ అనేసి కూడా చెప్పినాను. అదేవిధంగా మనము దీన్ని బయట పెట్టింది ఎవరంటే V96 ఛానల్ వాళ్ళు బయట పెట్టినారు. నేను ఒకసారి మీకు చూపిస్తాను. V96లో కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. ఆమె ఫేక్ ఎట్లా జరిగింది అనేసి నేను చూపిస్తాను. ఇప్పుడు అన్నగారు వాళ్ళను అదేమంటారు, వాళ్ళ ఫాదర్ను కూడా ఇంటర్వ్యూ చేసాను చాలా. ఇగో ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నా అన్న. మొత్తం బయటపడ్డది, బండారం మొత్తం బయటపడ్డది. ఈమె ఫేక్ అనేసి ఆల్రెడీ కూడా మొత్తం తెలిసిపోయింది. ఫస్ట్ వీడియో కానివ్వండి కూడా నేను సెకండ్ వీడియో కూడా చేసిన కానీ మీకు అక్కడ వేరే ఇంట్లో చేయడంతో మీకు అంత రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేయడం అనేది జరుగుతున్నది. ఆ ఎల్లమ్మ సాక్షిగా చెప్తూ ఫస్ట్ ఎపిసోడ్ 5 days కింద చేసిండు. ఎపిసోడ్ వైజ్గా చేస్తుండే మొత్తం ఆమె ఉంటాయి వీడియోస్ చాలా వాటి. ఇగో ఫస్ట్ ఎపిసోడ్ 8 రోజుల కింద చేసాడు, మొత్తం ఫేక్. హలో మోతో 20 మంది కూర్చున్నాం మేము, మీరంతా నాశనం ఫస్ట్ విలేజ్ వాళ్ళను ఎంక్వైరీ చేసాడు అన్న. దేవుడి నోటికి ఆ మాట వచ్చినాక మనం ఏం చేస్తాం? మీ తండాను అందరినీ నాశనం అయిపోయింది. ఇప్పుడు 5 మంది చేస్తారంటే 5 మంది తినకాడికి ఏం చేసిరాదు. ఫస్ట్ అంటే ఎక్కడో ఉండి అంటే ఫస్ట్ విలేజ్ వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నారు. విలేజ్లో కూడా ఇంటికి ఒక 5,000 రూపాయలు ఈ అమ్మగారికి ఇచ్చారు. ఎవరికి? రేణుకా ఎల్లమ్మ. సంధ్య ఈమె నాటకం వేసి ఒక వేషం వేసుకొని పబ్లిక్లోకి వచ్చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఇలాంటి ఈమె ఫేక్ మనిషి అనేసి సుగం రాదు, ఏమి రాదు, ఈమెకు సిగాలు వస్తాయట. అంటే ఈ సిగాలు కూడా వాస్తవాలు కావు. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ ఆమెను లైవ్లో కూర్చునబెట్టి కూడా చెప్పిర్రు ఇది. ఆ తర్వాత ఆమెను మాట్లాడితే ఆ తర్వాత చూపిస్తానా ఫ్రెండ్స్ అందరికీ. నేను కాళ్ళు కడుక్కొని వస్తా. ఈ తల్లిని ఇక్కడ పెట్టు. ఈ తల్లిని సామాన్య వాళ్ళు బయటికి తీయండి. ఒక మాట పొరపాటు జారింది అనుకో, పొరపాటున జారిన అంటలేదు కదా. పొరపాటున ఏమంటున్నా నాకు తెలియదు, మేమంటున్నామన్నా. మొత్తం వీడియో చూపించదు కాబట్టి మీకు మొత్తం చూపిస్తలేను. కావాలంటే V96లో పోయి చూడండి, మీకు చిన్న చిన్న నేను చూపిస్తున్నాను. ఇగో స్టూడియోలలో శిగాలు కూడా స్టూడియోలకు పోవాలన్న ఆలోచన ఎవరిది? ఎందుకు వచ్చింది ఆలోచన? నీకు నిజమైన దేవుడే వచ్చిండు. నువ్వు నిజంగా మంచి చేస్తే ఈ రోజు నేను నీ దగ్గరికి వచ్చినా, నేను పోయి 100 మంది వీడియో తీసాడు. గిడికి పోతే ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోతే సౌందర్య అనే ఒక భక్తురాలు, ఒక దేవత మంచి, ఎవరినో నమ్మియాల్సినంత అవసరం నీకేం అవసరం లేదు. కానీ ఇప్పుడు విలేజ్ పరంగానే వచ్చింది కదా అమ్మవారు, దానికోసమని నేను ముందడుగు వేయాల్సి. నమ్మకం వచ్చినప్పుడు, నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళే నమ్ముతారు, నీ దగ్గరికి వస్తారు. వస్తారు అన్న నమ్మకం. అమ్మవారికి నువ్వు ఓపిక. అసలు ఆ విగ్రహం తీసారు కదా, ఆ విగ్రహం తీసింది కూడా వీళ్ళు ముందుగాల పార్టీ పెట్టినట్ట. అసలు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. ఏంటంటే విలేజ్లో అందరినీ ఎట్లయితే అందరూ ఇప్పుడు పాపులర్ అయిపోతున్నారు, సోషల్ మీడియా ద్వారా అందరూ పాపులర్ అయిపోతున్నారు, దీని ద్వారా మనం ఈజీ మనీ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బావి దగ్గరనే ఏం చేశారంట, విగ్రహాన్ని లోపల కూల్చిపెట్టి ఇక్కడ దేవుడు ఉన్నారని చెప్తున్నారు అది అనేసి ఆ గ్రామస్తులను నమ్మించారట. ఆ గ్రామస్తులను నమ్మించిన తర్వాత వాళ్ళు కూడా పాపం తాండావాసులు ఏం చేశారంటే నమ్మి బోనాలు చేసి తీద్దామనేసి అనుకొని అక్కడ బోనాలు చేసి తీసారంట. అయితే వాళ్ళు ఏమన్నారంట అంటే ఊరి లోపల అయితే ఎలా మానేటామని ఊరి లోపల పెట్టుకుంటారు కానీ ఊరి చివరన పెట్టుకోరు కదా, ఊరి లోపల పెట్టుకుందాం అనేసి గ్రామస్తులు అంటే లేదు మేము మాకు అక్కడే దేవుడు పెట్టుమన్నాడు అనేసి అంటే సరేలే అనేసి కూడా సహకరించినట. మళ్ళీ ఇంటికి ఒక 5,000 రూపాయలు ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి ఇవ్వడమే కాదు, మరి ఈ పండుగను ఈ గ్రామస్తులు ఏం చేశారంటే వారి చుట్టాలను
తాండవాసులు అంటే ఎట్లుంటారంటే చిన్న పండుగ అయినా అని ఈ ఆ చుట్టాలు ఎంతమంది ఉన్నారో కొన్ని అందరినీ ఒక 20-30 మంది ఒక్కొక్క ఇంట్లో ఉండిపోతారు ఆల్రెడీ. అంతమందిని తీసుకొని వచ్చేసి వాళ్ళు పండుగలు జరుపుకుంటారు. అదేవిధంగా వాళ్ళు పండుగలు చిన్న ఆశ సమస్య జరుపుకోరండి. ఏంటంటే మేకలను కోయడము, ఇంకా వాళ్ళకు ఇష్టం ఒక మంచి రేంజ్లో జరుపుకుంటారు వాళ్ళు తాండాల్లో. అట్లాంటి ప్లేస్లో వీళ్ళను ఈమె ఏం చేసిందంటే ఈమె ఇంతమందిని నమ్మించి ఒక్కొక్క ఇంటికి 20,000 రూపాయలు ఖర్చు అయిందంట. అసలు లేని అసలు అబద్ధాన్ని నిజం చేసి తాండవాసులకు చెప్తే నమ్మిర్రు. ఆ తర్వాత ఏం చేసినంటే ఈమె స్టూడియోలలో పోయి నాకు సిగం అయితే అక్కడ స్టూడియోలో పోయి ఆమె సిగం వచ్చింది కూడా అబద్ధం. అయితే యాంకర్ కూడా చెప్పింది అనేసి ఆమె మాటల్లోనే చెప్పింది. నేను చెప్పడం కాదు, ఈయన పిన్ టు పిన్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఆమె నోటితోనే చెప్పింది, యాంకరు సిగం ఊతే మీకు ఫాలోవర్స్ బాగా వస్తారు, మీకు బాగా పబ్లిసిటీ అయిపోతుంది అనేసి చెప్తే ఆమె విందంట. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా అవమానించింది ఈమె. గతంలోనంట బీఆర్ఎస్ పార్టీలో ఇలా ఇంటికి ఇలా విలేజ్కి బస్సు వచ్చేదంట, మరి ఇప్పుడు రావట్లేదంట అని చెప్తున్నది. అయితే గతంలో అక్కడ రోడ్ బాగలేని వలన బస్సు వస్తలేదు అనేసి అన్న వీడియోలో కూడా అది క్లియర్గా తెలిసిపోయింది. వాస్తవం చెప్తున్నాను, ఆ వీడియోలో క్లియర్గా తెలిసిపోయింది. అనవసరంగా ఆ మీడియా వాళ్ళు ఏం చేశారంటే ఈమె ద్వారా రేవంత్ రెడ్డి గారిని కూడా బదనాం చేద్దాం అనేసి ఒక కార్యక్రమము పెట్టుకున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి అన్ని వాస్తవాలు ఈమె దాంట్లో ఈ వీడియోలలో చూస్తే అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రిని కూడా చేయడము. అయితే ఇంకా ఈ శివ వీళ్ళు ఉంటారు కదా పూజారులు, వీళ్ళు వచ్చేవాళ్ళు సిగం వచ్చేవాళ్ళు, వాళ్ళు కొంతమంది వచ్చి నిన్న మొన్న ఏం చేశారంటే ఆమె బొట్టు తూర్పేయడం అని జరిగిందంట. ఇట్లాంటివి చాలా జరిగినాయండి అసలు ఈమె విషయంలో చూసుకున్నట్టయితే. కాబట్టి అదేవిధంగా చాలామంది చూసుకున్నట్టయితే ఇది ఒక సోషల్ మీడియా అనేది బాగా అలవాటు అయిపోయింది అందరికి. ఎట్లా అయితే నేను పాపులర్ కావాలి, ఎట్లా వీజీ మనీకి పడిపోవాలి, ప్రజలను ఎట్లా నమ్మియాలి అనేసి బాగా సరిపోయింది. గతంలో నేను కూడా ఇలాంటి వాళ్ళని చూసి పోదామనేసి నాకు కొంత బాగాలేని వాళ్ళని పోదామని అనుకున్నాను, కానీ తర్వాత నాకే సెట్ అయిపోయింది. అదే నేను ఇలాంటి వాళ్ళని నమ్మలేను, కానీ కొన్ని విషయాల్లో నమ్మాల్సి వచ్చింది. అది నమ్మినప్పుడు కూడా నేను అక్కడికి పోయినాక నాకు అర్థమైపోయింది ఈడ ఏం లేదు మ్యాటరు, వీళ్ళు ఉత్తాలే అనేసి మ్యాటర్ అయిపోయింది. అసలు ఈ V96 ఈ అన్నను చూసినట్టయితే అసలు ఈయన పిన్ టు పిన్ వీడియో బయట తీయడము చాలా గ్రేట్. అసలు ఎవరికి కూడా అమ్ముడు పోడు, వాస్తవంగా చూసినట్టయితే ఎవరికి కూడా అమ్ముడు పోడు, ఏదైనా నిజాలనే బయటికి తీస్తాడు ఈయన. కాబట్టి అన్న చేసిన వీడియోస్ మొత్తం ఉంటాయి కాబట్టి చూడండి, చూసి ఒక్కొక్కటి మీరు ఆమె గురించి తెలుసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఏంది సోషల్ మీడియా ద్వారా. ఇంకొక ఆమె నాకు గతం గుర్తుకొచ్చిందని వచ్చిర్రు. ఆమె ఫోటో నేను చూపిస్తాను. ఆమె కూడా ఆమె గతం గుర్తుకొచ్చిందని చెప్పిర్రు. ఇంకొక ఆమె ఇంకా చాలాసార్లు చూసుకున్నట్టు అనేక విధాలుగా కొందరు చాలామంది బయటకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మకండి. పూర్తిగా విశ్లేషణ చేసినాకనే, వాళ్ళను పూర్తి అధ్యాయం చేసినాకనే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత చూడండి. హిందువులు దేవుని నమ్మొద్దు అని చెప్పట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల హిందుత్వం అనేది పూర్తిగా కోల్పోతున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా?